హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము సుత్తి మెత్తని సాఫ్ట్ చపాతీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ చపాతీకి కాంబినేషన్ వచ్చేసి నూనె వంకాయ అండి. ఈ రెండిటి కాంబినేషన్ రుచి అద్దిరిపోతుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు పల్లీలు వేయించుకోవాలి. 1/2 కప్పు నువ్వులు, ఇందులో లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ముందు మిక్సీ పట్టేసి అందులో కొంచెం మాత్రమే వాటర్ వేసి గట్టిగా మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోండి. తర్వాత వాటర్లోకి కొంచెం ఉప్పు వేసుకోండి. ఇందులో వంకాయలు వేసుకొని తొడిమెలు సగం మట్టుకే కట్ చేసుకోవాలి, మొత్తం కట్ చేయొద్దు. కట్ చేసుకున్న తర్వాత వంకాయలను మసాలా నింపుకోనికే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వీటిని తిరిగి మళ్ళీ మనం వాటర్లోనే వేసేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. కర్రీ కోసము ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టేసుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్లోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు వేపుకోండి. ఆ తర్వాత బాగా పండిన టమాటాలు ఒక 4 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనము వంకాయల్లో మసాలా పెట్టేసుకుందాం. ఇలా గట్టిగా ప్రిపేర్ చేసుకున్నామంటే మసాలా అనేది మంచిగా పడుతుంది వంకాయలోకి. ఇలా మనం తీసుకున్న వంకాయలకు అన్నిటికి కూడా మసాలాలు పెట్టేసుకొని రెడీగా ఒక ప్లేట్లో ఇలా పెట్టుకుందాము. సో ఇక్కడ మనం కర్రీ చూద్దాము. ఇప్పుడు టమాటా ఉడికిపోయింది. ఇందులో పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము మసాలా పెట్టేసుకున్నాం కదా వంకాయలు, అవన్నీ కూడా ఇప్పుడు ఈ కర్రీలో వేసేసుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలకు వంకాయ ఒక సైడ్ కొంచెం మగ్గుతుంది. మళ్ళీ తిరిగి ఇంకొక సైడ్ ఇలా తిప్పి పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం నిమ్మకాయ సైజంత చింతపండు జ్యూస్ తీసుకొని కూడా పెట్టుకోండి. తర్వాత ఇటువైపు కూడా వంకాయలు ఉడికినాక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారం అంతా వంకాయలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వుల పేస్ట్ వేసుకోవాలి. అలాగే మిక్సీ జారి కడుక్కొని వాటర్ కూడా వేసేసుకున్న 1 కప్పు దాకా. ఇప్పుడు వంకాయలు చితికిపోకుండా మెల్లగా కలుపుకోవాలి. మసాలా అంతా వంకాయలకు పట్టేటట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు వంకాయను ఉడికించుకోండి. వంకాయ మంచిగా ఉడికినాకనే మనం చింతపండు పులుసు అనేది పోసుకోవాలి. ముందు పోసుకుంటే వంకాయ ఉడకదు. ఇలా మంచిగా వంకాయ ఉడికినాక వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో 1 స్పూన్ దాకా బెల్లం వేసుకోండి. అలాగే జీలకర్ర పొడి వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి. మనం ముందే లవంగా, చెక్క వేసాం కాబట్టి ఇప్పుడు గరం మసాలా నేను వేయట్లేదు. ముందు వేసుకోకుంటే మీరు కూర అంతా రెడీ అయినాక వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల దాకా ఉడికించుకొని ఇందులో కొత్తిమీర అండ్ కసూరి మేతి పౌడర్ వేసుకోవాలి. లైట్గా పెన్నం పైన కసూరి మేతి వేడి చేసి క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా స్టవ్ పైన పెట్టి దించేసుకోండి. నూనె వంకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ కోసం 2 కప్పుల దాకా మనం గోధుమ పిండి తీసుకుందాం. ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 6 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇలా పిండికి ఆయిల్ అంతా పట్టించి ముద్దలా చేయాలి. ఇలా ముద్దలా అయిందంటే మనం వేసుకున్న ఆయిల్ సరిపోయినట్టు చపాతీ కూడా సాఫ్ట్గా వస్తుంది. ఇంకొకటి అండి, చపాతీ సాఫ్ట్గా రావాలంటే గోరువెచ్చని పాలు వేసుకోవాలి. నేను 1 కప్పు పాలు తీసుకున్నాను. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకున్నాను. పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ పిండిని బాగా ఇలా మర్దన చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు ఇలా బాగా మర్దన చేసుకోవాలి. చూసారు కదా ఇలా సాఫ్ట్గా అయ్యింది కదా. ఇప్పుడు ఈ పిండిని మనము నానబెట్టేసుకోవాలి అరగంట. 1 కప్పు పాలకు మనకు అన్ని పాలు మిలిగినాయి అన్నమాట. 1/2 అవర్కి ఇక్కడ చూడండి పిండి అనేది మంచిగా ఇలా సాఫ్ట్గా అయ్యింది కదా. ఇలా కావాలండి. ఇంత సాఫ్ట్గా వచ్చింది చూసారు కదా. ఇలా వస్తేనే చపాతీ చాలా అంటే చాలా మెత్తగా వస్తుంది. ఇప్పుడు పొడిపిండి చల్లుకొని మనం చపాతీ చేసుకుందాం. ఇలా మనం చపాతీని రోల్ చేసుకోవాలి. ఇలా చపాతీ అంతా కూడా ఇలా మనం రోల్ చేసేసుకున్న తర్వాత
మనం ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ అనేది చపాతీకి అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకొని చపాతీకి అంతా కూడా ఆయిల్ని ఇలా పట్టించాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా చపాతీకి మంచిగా ఇలా పట్టించాలి. తర్వాత మళ్ళీ చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పొడిపిండి వేసుకోవాలి. పొడిపిండి వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ చపాతీ రుద్దుకోవాలి. ఇప్పుడు చపాతీ రుద్దేటప్పుడు సైడ్ల నుంచి రుద్దాలి. ఇలా సెంటర్లో కాకుండా సైడ్ల నుంచి రుద్దుకోవాలి. ఇలా సైడ్ల నుంచి మొత్తము చపాతీ రుద్దుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ మనం ఈక్వల్గా చపాతీ అనేది రోల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ సైజులో చేసుకోవాలి. చాలా బాగుంటాయి చపాతీ అయితే. సూపర్ అంటే సూపర్ సాఫ్ట్గా ఉంటాయండి. చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటాయి. చూసారు కదా, ఇలా రోల్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఇలా సైడ్ల నుంచి చేసుకొని తర్వాత మనం మధ్యలో చేసుకున్నామంటే ఇలా వస్తుంది. పెన్నం బాగా హీట్ ఎక్కిన తర్వాతనే వేసుకోవాలి. ఇలా మంచిగా కొంచెం పొంగిన తర్వాత చపాతీ మనము ఇటు నుంచి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అన్న వేసుకోవచ్చు, మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ వేసేసుకొని నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల దాకా వేసాను ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇంకొక వైపు ఇలా తిప్పేసుకోవాలి. ఇటు నుంచి కూడా ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ అనేది వేసుకోండి. ఇలా వేసేసుకొని వెంటనే తిప్పేసుకోవాలి. ఫ్లేమ్ అనేది పెద్దగానే ఉంచాలండి, హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. మీరు సిమ్లో లేదంటే మీడియంలో కాల్చుకుంటే రొట్టె అనేది గట్టి పడిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. వంకాయలు కూడా మంచిగా ఉడికిపోయినవి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్ అయితే. మరి మీకు ఈ నూనె వంకాయ చపాతీ కర్రీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేసి ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.